వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం గురునాథ. ఓం గురునాథ. ఓం గురునాథ శ్రీ దత్తాత్రేయ. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 48వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర. సూర్యకాంతి వలన ప్రపంచంలో సర్వ జీవులకు ఆహారం ఆరోగ్యం కలుగుతుంది. అందుకే సూర్యుడిని అన్నప్రదాత అని, లోక బాంధవుడని, ప్రత్యక్ష నారాయణుడని పిలుస్తూ ఉంటారు. అలాగే శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ వారికి కూడా ఈ నామములన్నీ వర్తిస్తాయి. వారిని ఆశ్రయించి సేవించిన వారికి భుక్తి భక్తి ముక్తి ప్రసాదించినారు. వారి ధర్మ పరిరక్షణ కార్యం అక్కల్కోటను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రాంతములకు వ్యాపించినది. ఈనాడు మనకు శ్రీ స్వామివారి పాదుకా మఠములు పలుచోట్ల గోచరిస్తున్నాయి. ఆనాడు శ్రీ స్వామి వాటిని నిర్మించడానికి అనుగ్రహించబడిన భక్తులు, వారి శిష్య పరంపర నేటికి ఆయా మఠములలో అత్యంత వైభవముగా పూజాది కార్యక్రమములు నిర్వహిస్తూ ఉన్నారు. నేటికి వేలాది మంది భక్తులు వాటిని దర్శించి తమ తమ ఈతి బాధలను పోగొట్టుకొని ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తున్నారు. సంఘంలో శ్రీ స్వామి ప్రబోధాలను ప్రచారం చేస్తూ ధర్మ పరిరక్షణ చేస్తూ ఆ మతాలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి. విద్యాసాగర శ్రీ స్వామి సుత సమాధి పొందిన తరువాత అతని సోదరుడు మఠానికి అధిపతి అయినాడు. అది ఒక విచిత్రమైన ఘట్టం. దానిని ఇప్పుడు చెప్పుకుందామని శ్రీ నిత్యానందులు స్వామిని మనంబున తలంచి, ఓ సద్గురుమౌళి, శ్రీ స్వామి సమర్థ, ప్రజ్ఞాపుర నివాస, శ్రీ దత్తాత్రేయ స్వరూప, నీవు మానవ శరీరంలోని సప్త చక్రములయందును సర్వదేవతా రూపములలో ఉండి కుండలిని జాగరణ చేయుచుండు. ప్రథమ చక్రమైన మూలాధారమున గణపతివై నెలకొని ఉన్నావు. ద్వితీయమైన స్వాధిష్టాన చక్రమున బ్రహ్మవై, తృతీయమైన మణిపూరకమున విష్ణు రూపముగా ఉన్నావు. చతుర్థ చక్రమైన అనాహతమునందు రుద్రరూపుడవై, పంచమమైన విశుద్ధి చక్రమున జీవస్వరూపుడవై ఉన్నావు. షష్టమమైన ఆజ్ఞా చక్రమునందు సదాశివుడవై, సప్తమమైన సహస్రార చక్రమునందు పరబ్రహ్మవై, పరమ గురుడవై వెలుగుచున్నావు. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అను 3 పురములకు నిలయుడవు నీవే. త్రిపురాధిపతివై త్రిపుర రహస్యమను పేరిట పరశురామునకు తత్వమును ప్రబోధించిన దత్తస్వరూపుడవు నీవే. ఇడ పింగళాను నాడులయందు సూర్యుడవై చంద్రుడవై సంచరించుచున్నది నీవే. సుషుమ్న ద్వారా కుండలిని సహస్రారము వరకు చేర్చున్నది నీవే. అక్షరస్వరూప, ఒక్కొక్క చక్రదళముల రూపమున ఉన్న అక్షరాధిపతివి నీవే. వాని తత్వము కార్యరూపము నీవే. శరీరంలోని అణువణువు నీవై నిండి ఉన్నావు. నిన్ను తెలుసుకోవటం చాలా కష్టం. నీ తత్వం అతి రహస్యం. ఈ విషయం ఎరిగి నీలోకి చేరే ప్రయత్నించే యోగులకు, సాధకులకు ఈ నిజతత్వముతో గోచరిస్తావు. పంచతత్వములు, పంచకోశములు, దశేంద్రియములు, సప్త ధాతువులు, 10 దుష్టగుణములు, 8 సత్వగుణములు నీవే.
నీవు కానిది ఏమీ ఇందులో లేదు. సర్వదేహస్వరూప, నీవు మమ్ములను అనుగ్రహించి నీ తత్వదర్శనం కలిగించు. నీకు ఇవే నా శతకోటి దండ ప్రణామములు. అందుకోవయ్యా శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజా అని ప్రార్థించినారు. సాయిరాం. శ్రీ సచ్చిదానంద స్వామి కుమార్. శ్రీ స్వామిసుత సమాధి అనంతరం ఆయన తమ్ముడు దాదాను మఠాధిపతిగా నియమించాలని శ్రీ స్వామి సమర్థులు సంకల్పించారు. సంకల్పం వల్లనే తల్లి కాకుబాయి చిన్న కుమారుడు దాదా తల్లిని చూడటానికి కొంకణ నుండి అక్కల్కోట వచ్చాడు. అతని వయస్సు 8 సంవత్సరాలు. కాకుబాయి శ్రీ స్వామి దర్శనమునకు అతనిని తీసుకుని వచ్చినది. దాదాను చూస్తూనే శ్రీ స్వామి ఆనంద పారవస్యముతో అతని ఒళ్ళంతా నిమిరి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నారు. ఆ పిల్లవాడితో ప్రేమగా సంభాషించసాగారు. అదే సమయంలో నానాసాహెబ్ కేజ్కర్ శ్రీ స్వామి సమర్థ దర్శనానికి వచ్చాడు. అతనికి పూర్వం శ్రీ స్వామి కేజ్ నందు ఒక మఠమును స్థాపించమని ఆదేశించి ఉన్నారు. కేజ్కర్ మఠ నిర్మాణం గావించి దాని ప్రతిష్ఠా కార్యక్రమమునకు శ్రీ స్వామి ఆశీస్సులు పొందుటకై వచ్చినాడు. శ్రీ స్వామి అతన్ని ఆశీర్వదించిరి. దాదాను అతని వెంట తీసుకువెళ్ళి ఆ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తి చేసుకుని రమ్మని ఆదేశించినారు. నానాసాహెబ్ కేజ్కర్ తన వెంట దాదాను తీసుకెళ్లి కేజ్ నందు ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తి చేసుకుని దాదాను తీసుకుని తిరిగి స్వామి వద్దకు వచ్చినాడు. దాదాను బొంబాయి తీసుకువెళ్ళి స్వామి సుత మఠానికి వారసునిగా చేయమని దండమును రుద్రాక్షమాల కౌపీనము దాదాకు ప్రసాదించిరి. అప్పుడు కాకుబాయి తన కొడుకు సన్యాస దీక్ష తీసుకొనుటకు ఇష్టపడక శ్రీ స్వామి వద్దకు వెళ్ళి ఎడ్వసాగినది. శ్రీ స్వామి ఆమెను పట్టించుకొనక, ఆమెతో మనకు పని లేదు, ఆమె అధికంగా గోల చేసినచో నేను బంధించెదను, మీరు దాదాని తీసుకుని బొంబాయి వెళ్ళండి అని ఆజ్ఞాపించిరి. కేజ్కర్ బొంబాయి నుండి వచ్చిన భక్తులు దాదాను తీసుకుని బొంబాయి వెళ్ళిరి. కానీ అక్కడ మఠాధిపతిగా ఉండుటకు దాదా ఇష్టపడక తనను తల్లి దగ్గరకు తీసుకెళ్లమని ఏడుస్తూ గోల చేసినాడు. అప్పుడు వారు దాదాను తీసుకుని తిరిగి అక్కల్కోట చేరినారు. వెంటనే తల్లి దగ్గరకెళ్లి దాదా ఏడుస్తూ కూర్చున్నాడు. అందరూ శ్రీ స్వామి సంకల్పం విఫలమైనదా ఏమిటి అని ఆశ్చర్యపడినారు. శ్రీ స్వామి ఉగ్రులై అక్కడున్న వారితో పులి చర్మం పరవండి అని ఆజ్ఞాపించిరి. వారు పులి చర్మం పరచగా శ్రీ స్వామి ఆ బాలుని తీసుకెళ్లి దాని మీద నిలబెట్టండి అని ఆదేశించినారు. శ్రీపాద భట్ను పిలిచి ఈ పూలమాలను ఆ బాలుని మెడలో వేయమనిరి. చోళప్ప కొడుకు కృష్ణప్పను శ్రీ స్వామి పాదుకలు తీసుకువెళ్లి దాదా తలపైన పెట్టమనిరి. కృష్ణప్ప శ్రీపాద భట్లు వేదమంత్రాలు చదువుతూ ఉండగా శ్రీ స్వామి స్వయంగా నెమలి ఈకల విసనకర్ర తీసుకొని దాదాకు విసరసాగిరి. ఈ విధంగా దాదాను క్రొత్త మఠాధిపతిగా అభిషేకించి అతనికి సచ్చిదానంద స్వామి కుమార్ అని దీక్షానామమును ఇచ్చిరి. భక్తులందరూ శ్రీ స్వామి సమర్థులకు, శ్రీ స్వామి కుమార్కు జయ జయనాదములు చేసిరి. ఆ దృశ్యమును చూచి కాకుబాయి తన కొడుకు మఠాధిపతి అయినందుకు అతనికే కాక తనకు ఎంతో గర్వకారణమని ఆనందముతో ఉప్పొంగిపోయినది. దాదాలో కూడా కొంచెం మార్పు వచ్చింది. విద్యాసాగర, ఆహా ఏమి అదృష్టం! అతని జీవితం ధన్యమైనది. దైవమే సాక్షాత్తుగా అతని ఆధ్యాత్మిక జీవితమునకు నాంది పలికిరి. అతను మహాత్ముడే అని అందరికీ తెలియచేయుటకు తానే స్వయంగా విసనకర్రతో విసురుట ద్వారా తెలియచేసిరి. కానీ అతని తల్లి కాకుబాయికి అంతలోనే మళ్ళీ దుఃఖం వచ్చెను. ఆమె పెద్దగా ఏడ్చుచూ తిరిగి గోల చేయసాగినది. సేవకులను పిలిచి ఆమెను గదిలో పెట్టమని శ్రీ స్వామి శాసించిరి.
శ్రీస్వామి ఆ బాలుని మఠాధిపతిగా నియమించాం. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇది శిలాశాసనం, దీనిని ఎవరు అధిగమించలేరు అంటూ ఆ బాలుని తన తొడపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో తలపై నిమిరి ఇలా అన్నారు. దాదా, కాకుబాయి నీ తల్లి అనుకున్నావు, అది నీ భ్రమ. తల్లి ఎవరు, కొడుకు ఎవరు? ఇదంతా బాహ్య బంధుత్వం. ఇంతకు ముందు నీవు ఎన్నో జన్మలెత్తినావు. నీకెంతో మంది తల్లులు తండ్రులు అయ్యారు. అనిత్యమైన ఈ విషయాల జోలికి వెళ్ళకు. సృష్టి అంతటికీ తల్లి ఆ విశ్వమాతయే, ఆ లోకమాతయే నీ తల్లి. తండ్రి సర్వస్వము అని జగజ్జననిని సేవించి ఆమెను చేరుకునే ప్రయత్నం చెయ్యి. క్షణికమైన ఈ క్షణికమైన ఈ ప్రాపంచిక బంధాలకు లోనుగాకు. ఇవి నీటి బుడగ వంటివి. అవి ఏ క్షణంలోనైనా వదిలిపోవును. అందువలన శాశ్వతమైన పరమాత్మతత్వమును తెలుసుకొనుటకు కృషి చేయము. పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, ప్రేయస్సులు ఇవి తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. మోక్షమొక్కటే శ్రేయస్సు. దానిని పొందుటయే ఉత్తమమైన మార్గం. దానిని పొందడానికి ప్రయత్నం చేయుము అని ఆశీర్వదించిరి. శ్రీ స్వామి యొక్క అమృత వచనములను, సలహాలను విన్న బాలుడు ఆనందముతో శరీరము పొంగ తన్మయత్వము చెంది శ్రీ స్వామి ఆజ్ఞను పాటించి బొంబాయి చేరి మఠాధిపతిగా తన కార్యక్రమమును కొనసాగించి విరివిగా శ్రీ దత్త ప్రచారం గావించినాడు. శ్రీ స్వామి చెప్పినట్లుగా తాను సర్వవేళలా విశ్వమాత ఒడిలోనే ఉన్నట్లు భావించేవాడు. శ్రీ స్వామి పాదుకలను పూజిస్తూ గొప్ప ఆధ్యాత్మిక యోగిగా మారాడు. ఆయన చాలా కాలం ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి సిద్ధి పొందెను. విద్యాసాగర, వీరి పరంపరలోని మహాయోగిని శ్రీ స్వామి సుతుల కుమార్తె సిద్ధాబాయిని గురించి చెప్పుకుందాం. సద్గురో స్వామి సమర్థ, జగద్గురో స్వామి సమర్థ, దత్తావధూత స్వామి సమర్థ, సచిదానంద స్వామి సమర్థ, దత్తస్వరూప స్వామి సమర్థ, సత్యస్వరూప స్వామి సమర్థ, శాంతస్వరూప స్వామి సమర్థ, ప్రేమస్వరూప స్వామి సమర్థ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్, శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 48వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.